వెంటనే తెలంగాణ సీఎం వెంటనే స్పందించి అక్కడికి మనుషులను పంపించి వారిని అరెస్ట్ చేయించి లోపలేయించినటువంటి పరిస్థితి మనం చూసాము. కానీ అదే పరిస్థితి ఇక్కడ క్రైస్తవ యాజకుల మీద, క్రైస్తవ పూజారుల మీద దాడులు జరుగుతూ ఉంటే, కిరాతకంగా చంపేస్తూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, సీఎం గాని స్పందించినటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యం ఎందుకుంది అని అంటే, నువ్వు నేను గొంతు విప్పట్లేదు, నువ్వు నేను మాట్లాడట్లేదు. ఈ రోజు నువ్వు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి మనందరము గొంతు విప్పాలి, నోరు విప్పాలి. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అక్కడ సీసీ ఫుటేజ్ తీశారు. ఈ కొవ్వూరులో తీసినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాని వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆయన బ్రతికున్నాడని మాత్రమే మనకు తెలుస్తా ఉంది. కానీ సీసీ ఫుటేజ్ ఎక్కడైతే కొంతమూరులో పడిపోయారో, అక్కడ ఎక్కడైతే ఆ పెట్రోల్ బంక్ ఉందో అక్కడ తీసినటువంటి సీసీ ఫుటేజ్ అది ప్రవీణ్ పగడాల గారి సీసీ ఫుటేజ్ కాదు. ఈ కేసును దారి మళ్లించడానికే ఆ సీసీ ఫుటేజ్ మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద మనందరము కూడా పోరాడాల్సినటువంటి అవసరత ఉంది. ఆ నిజమైనటువంటి సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే పోలీసు వారు అవి మనకు అందించాలి, ఆ సీసీ ఫుటేజ్ ని చూపించాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మనం పోరాటం చేయాలి. ప్రవీణ్ గారికి న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. మనం చెప్పారు, ఒక కుక్క చనిపోతే కుక్కలన్నీ వస్తాయి, ఒక ఆవు చనిపోతే ఆవులన్నీ, కాకి చనిపోతే కాకిలన్నీ వస్తాయి. కానీ ఒక సేవకుడు చనిపోయాడు అని అంటే నిన్నటి అది కనబడటం లేదు. ఒకవేళ ముందుగానే హత్య చేసి ఆ తర్వాత అతన్ని అక్కడ పడవేసి దానిపై మోటార్ సైకిల్ పెట్టేదేమో అని అనిపిస్తూ ఉంది. ఈ విషయంలో పోలీసు అధికారులకి మా విన్నపం తెలియపరచడం జరిగింది. ఈ విధానాన్ని గవర్నర్, ఎస్పీ గారు మాతో ఉండడం అది నిజంగా హర్షించదగినది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాతో ఉండడం హర్షించదగినది. ఇక దినాన్ని మేము ఒకటి కోరుకుంటూ ఉన్నాము, ఈ యొక్క విషయంలో ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగా జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం. ఆ తర్వాత క్రైస్తవ నాయకులుగా మేమందరం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఈ యొక్క ఇష్యూను సిఐడికి అప్పగించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఎందుచేతను అంటే ఇది జరిగిన సంఘటన ఒక సామాన్యమైన వ్యక్తికి జరిగినది కాదండి. ఇంటర్నేషనల్ ప్రామినెంట్ ఫిగర్ అయిన మత బోధకుడు, ఎవెంజలిస్ట్, ఆయనకు అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు, సూటిగా మాట్లాడే వ్యక్తి. మరి ఈ విధంగా ఈ యొక్క వ్యక్తికి ఈ విధంగా జరుగుతూ ఉంది అని అంటే మొట్టమొదటిగా క్రైస్తవులకు, క్రైస్తవ నాయకులకు, పాస్టర్స్కి ఎక్కడ సెక్యూరిటీ ఉంది అని మేము ఆలోచిస్తూ ఉన్నాం. రాబోయే దినాల్లో ఇది చాలా భయంకరంగా మారిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక మతం గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఒక మతంపై వారికి తోచిన విధముగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిని దయచేసి గమనించాలని పోలీస్ శాఖ వారిని మేము ఈ దినాన్ని కోరుతూ ఉన్నాం. ఒక మతంపై వేరొక మతం విద్వేషాలు పెంచుకోవడం మా యొక్క ఉద్దేశం కాదు. ఏ మతమైనా సరే కలిసి మెలిసి మేము కలిసి ముందుకు సాగాలని నాయకులను మీరు గౌరవించి ఇక్కడ రావడం నిజంగా ఇది సంతోషకరమైన విషయం. కనుక దయచేసి ఈ ఇష్యూను దయచేసి హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి తెలియపరచండి. మేము కూడా అక్కడికి వస్తాం. మీరు మాకు అటువంటి అనుమతి ఏర్పాట్లు మీరు చేయగలిగితే, అదేవిధంగా ఎస్పీ గారికి మేము కోరుకునేది ఏమిటి అంటే దయచేసి మీరు చెప్పిన విధంగా మొన్న మేము మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఎంతో చక్కగా మీరు భరోసా ఇచ్చి ఉన్నారు, మమ్మల్ని ధైర్యపరిచి ఉన్నారు. కానీ వెంటనే ఈ సంఘటన జరిగింది కనుక దయచేసి ఇన్వెస్టిగేషన్ మీరు న్యూట్రల్గా దయచేసి మంచిగా డీప్గా జరిగించాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇదేనాన్ని ఒక బైబిల్ పెట్టుకొని మేము నడవగలమా? ఒక పాస్టర్ గారు నలుగురిలో మేము కలిసి వెళ్ళగలమా? ఎక్కడ సెక్యూరిటీ ఉంది అని ఇక దినాన్ని మేము ఆలోచిస్తూ ఉన్నాం. కనుక మాకందరికీ ఒక భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం వారు తగిన చర్య తీసుకోవాలని ఇక దినాన్ని ఎస్పీ గారిని, ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటూ ఉన్నాం. సార్ ఈ అందరికీ కూడా నమస్కారం. మత ప్రచారకులు వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా మీకు రక్షణ ఇచ్చే విధంగా మా కార్యక్రమం ఉంటుందని మీకు హామీ ఇస్తా ఉన్నాం.
ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో ట్రాన్స్పరెంట్గా ఏదైతే మీరు ఆలోచిస్తా ఉన్నారో మనం అందరం కూడా అది యాక్సిడెంట్ అని ముందు అనుకున్నాం, కానీ ఇంకా మనం అందరం కూడా సస్పీషియస్గా ఇంకేదైనా జరిగి ఉందన్నది మనలోనే ఉన్న అనుమానం. ఆ అనుమానాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కూడా మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. ఆ కోణంలోనే ఇప్పటికే ఎస్పీ గారు బృందాల్ని వేయడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, కేసు కట్టడం జరిగింది. గౌరవ సీఎం గారు కూడా ఏం జరుగుతూ ఉందన్నది కూడా నిన్నటి నుంచి సీఎంఓ కూడా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు కూడా మాట్లాడాం, సీఎం గారిని కూడా దానిపైన మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. రాష్ట్రంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎవరికి వారు మత ప్రచారాలు చేసుకుంటారు, ఒకరిపైన ఒకరికి గౌరవం ఉండాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతూ ఉంది ఈ రోజు వరకు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విశ్వాసాన్ని పెరిగే విధంగా చేద్దాం జరిగింది. మృతి పట్ల వారి కుటుంబానికి అలాగే క్రైస్తవ సమాజానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినంత యువత కూడా సంయమనం పాటిస్తే వారు మీరు అనవసరంగా బాబు ఒక్కసారి వినండి. మీరు చెప్పేది వినండి, తర్వాత ఈ పగడాల ప్రవీణ్ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి మృతి పట్ల వారి కుటుంబానికి, వారి శ్రేయోభిలాషులైనటువంటి వారికి, అలాగే మొత్తం క్రైస్తవ సమాజానికి నా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. పోలీస్ వ్యవస్థ ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలోంచి చాలా గొప్ప పనులు చేశాం. మేము చాలా విషయాలు ఈరోజు ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే చాలా చేశాం. సో ఇందులో మొట్టమొదట అది ఏదైతే అనుమానం వ్యక్తం చేశారో వెంటనే ఆ కేసుని 174 అనుమానాస్పద మృతి కింద కట్టడం జరిగింది. కట్టిన తర్వాత తీవ్రమైన కేసుల్లో మృతి చెందితే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఇంక్వెస్ట్ చేస్తారు, ఎంఆర్ఓ స్థాయి. కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారు నిన్న అక్కడ మా మీటింగ్ లో కూడా హోమ్ మినిస్టర్ గారు చెప్పేది వినండి ప్లీజ్. చెప్పేది ఖచ్చితంగా దీనిలో డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎటువంటి అనుమానాలు ఉంటే మీరు పేపర్ మీద రాసి మీ స్టేట్ రిప్రజెంటేటివ్ పాస్టర్ గారికి ఇవ్వండి. వాటిలో ఏమి అనుమానాలు ఆధారాలు వాటిని పూర్తిగా పరిశీలించి నిజాలు తెలుసుకొని మీ అందరికీ కేసులో పగడాల పాస్టర్ ప్రవీణ్ గారి మృతికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఫ్యాక్ట్స్ బయటికి తీసుకొచ్చి మీ అందరికీ తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటాం.